in India since independence. Hi everyone, this is Vamsa Krishna Setti. I hope everyone is healthy and coming to day 7. డే 6 వరకు ఆల్రెడీ అయిపోయింది. డే 7 ఈరోజు డే 7 ముందు డిస్కస్ చేద్దాం. ఇండియన్ పాలిటీలో 2 ఎన్సీఆర్టీస్ ఉన్నాయి. ఇండియన్ కాన్స్టిట్యూషన్ నెట్వర్క్, ఇది పాలిటిక్స్ ఇన్ ఇండియా సిన్స్ ఇండిపెండెన్స్. ఇది యాక్చువల్గా హిస్టరీలో చదవాలి. ఇందులో అయితే కొలైడ్ అవుతుంది మోస్ట్లీ. ఇందులో చదువుకోవచ్చు. ఇది యాక్చువల్గా మెయిన్స్లో చదవాలి, ప్రిలిమ్స్లో అవసరం లేదు. కానీ ఎన్సీఆర్టీస్ కంప్లీట్ చేయాలి కాబట్టి ఈ ఎన్సీఆర్టీ గురించి మాట్లాడుకుందాం. చాప్టర్ 1 పాలిటిక్స్ ఇన్ ఇండియా సిన్స్ ఇండిపెండెన్స్. చాప్టర్ 1 ఛాలెంజెస్ ఆఫ్ నేషన్ బిల్డింగ్. పార్టీషన్ అయిపోయాక 1947 తర్వాత ఇండియా ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి, కాన్సిక్వెన్సెస్ ఏంటి, ప్రాసెస్ ఎలా, పార్టీషన్ ఎలా జరిగింది, ఇండియా పాకిస్తాన్ ఎలా వేరయ్యి, ఓకే దాని గురించి ఉంటుంది. హైదరాబాద్, మణిపూర్, రీఆర్గనైజేషన్ ఆఫ్ స్టేట్స్. ఓకే 1951లో రీఆర్గనైజేషన్ జరిగింది. కొన్ని ప్రిన్సిపల్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇండియన్ గవర్నమెంట్లో కలడం జరిగింది. ప్రిన్సిపల్ స్టేట్స్ని, వాటిని సర్దార్ వల్లభాయ్ పటేల్ కష్టపడి ఎఫర్ట్స్ ఎలా పెట్టారు, హైదరాబాద్ ఎప్పుడు కలిసింది, మణిపూర్ కలుస్తున్నప్పుడు కాన్ఫ్లిక్ట్స్ ఏం ఫేస్ చేశారు, ఓకే అవన్నీ డిస్కషన్ ఉంటుంది. ఫస్ట్ చాప్టర్. సెకండ్ చాప్టర్ ఎరా ఆఫ్ వన్ పార్టీ డామినెన్స్. వన్ పార్టీ డామినెన్స్. వన్ పార్టీ ఏముంటుంది, అప్పటికి ఇండిపెండెన్స్ వచ్చిన నుంచి కాంగ్రెస్. ఛాలెంజెస్ ఆఫ్ బిల్డింగ్ డెమోక్రసీ బిల్డ్ చేయడం కోసం పడ్డ కష్టాలు. కాంగ్రెస్ జనరల్ ఎలక్షన్స్, ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్ ఉంటుంది. అందులో మ్యాప్స్ ఉంటాయి 1952 to 1967. ఆ మ్యాప్స్ చూడండి. సోషలిస్ట్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ, భారతీయ జనసంఘ్, ఎమర్జెన్స్ ఆఫ్ అపోజిషన్ పార్టీస్ ఇవి ఉంటాయి. ఈ పార్టీస్ గురించి ఉంటుంది. పార్టీస్ ఎవరు స్టార్ట్ చేశారు, ఎలా స్టార్ట్ అయ్యాయి పార్టీస్, వాటి గురించి డిస్కషన్ ఉంటుంది. సోషలిస్ట్ పార్టీ గురించి, సిపిఐ గురించి, భారతీయ జనసంఘ్ ఇవన్నీ ఎలా వచ్చాయి. థర్డ్ చాప్టర్ పాలిటిక్స్, ప్లాన్ అండ్ డెవలప్మెంట్, ఐడియా ఆఫ్ డెవలప్మెంట్, 5 years ప్లాన్, ప్లానింగ్ కమిషన్, ర్యాపిడ్ ఇండస్ట్రియలైజేషన్ ఇవి ఉంటాయి చూడండి. ఫోర్త్ చాప్టర్ ఇండియా ఎక్స్టర్నల్ రిలేషన్స్, నెహ్రూస్ రోలు, ఆఫ్రో ఏషియన్ యూనిటీ, పీస్ అండ్ కాన్ఫ్లిక్ట్స్ విత్ చైనా ఇన్వేషన్. చైనాకి చైనా వార్ జరిగింది 1962. దాని గురించి డిస్కషన్ ఉంటుంది ఇండియా ఎక్స్టర్నల్ రిలేషన్స్లో. చూడండి. బంగ్లాదేశ్ వార్ 1971. పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ విడిపోయింది కదా, ఈస్ట్ బెంగాల్. పాకిస్తాన్ నుంచి విడిపోయిన దానికి మనం ఎలా సపోర్ట్ చేసాం, బంగ్లాదేశ్ వార్లో మన రోల్ ఏం ప్లే చేసాం, అవన్నీ ఉంటాయి చూడండి. ఇండియన్ న్యూక్లియర్ పాలసీ 1974లో న్యూక్లియర్ ఇన్వెన్షన్ జరిగింది. న్యూక్లియర్ని ఫస్ట్ టైం కంట్రోల్ చేశారు అన్నమాట. న్యూక్లియర్ టెస్ట్ జరిగింది. ఇండియన్ న్యూక్లియర్ పాలసీ 1974లో జరిగింది. దాని గురించి కూడా డిస్కషన్ ఉంటుంది చూడండి. ఇవన్నీ ఆఫ్టర్ ఇండిపెండెన్సే ఉంటాయి. మోస్ట్లీ ప్రిలిమ్స్కి పెద్ద యూజ్ ఏ ఉండదు, మెయిన్స్కి ఉంటుంది. ఓకే చాప్టర్ 5 ఛాలెంజెస్ టు అండ్ రిస్టోరేషన్ ఆఫ్ కాంగ్రెస్ సిస్టమ్. నెహ్రూ టు శాస్త్రి, ఇందిరా టు గాంధీ, నెహ్రూ టు శాస్త్రి, శాస్త్రి టు ఇందిరా గాంధీ ఇది ఉంటుంది. 1967 జనరల్ ఎలక్షన్స్లో ఏం జరిగిందో ఉంటుంది. అండ్ కమింగ్ టు ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ 1969లో ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ జాకిర్ హుస్సేన్ చనిపోయి వివి గిరి ఎలా ఎన్నికయ్యారని ఉంటుంది. ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ గురించి ఉంటుంది చూడండి. 1971 ఎలక్షన్స్ డిస్కషన్ ఉంటుంది చూడండి. అండ్ ద క్రైసిస్ ఆఫ్ డెమోక్రటిక్ ఆర్డర్. తర్వాత గుజరాత్, బీహార్ మూమెంట్స్. ఎమర్జెన్సీ 1975లో ఎమర్జెన్సీ విధించబడింది. ముందు కూడా ఎమర్జెన్సీ విధించింది, అది ఫెయిర్ రీజన్స్ అనమాట. 1975 ఏంటంటే ఇందిరాగాంధీ ఎలక్షన్స్లో అవకతవకలు జరగడం వల్ల పవర్ లూజ్ అవ్వాల్సి వస్తుందని ఎమర్జెన్సీ విధిస్తుంది అనమాట సడన్గా. దాని గురించి డిస్కషన్ ఉంటుంది. ఎమర్జెన్సీ 1975లో ఎమర్జెన్సీ ఎందుకు విధించింది అన్నీ ఉంటాయి డిస్కషన్ ఇందులో. పాలిటిక్స్ ఆఫ్టర్ ఎమర్జెన్సీ తర్వాత పాలిటిక్స్ ఏం జరిగినాయి, ఓకే ఎమర్జెన్సీలో ఇండియా కండిషన్ ఎలా ఉంది, ఓకే డెమోక్రసీ లెసన్ హెడ్డింగే చూడండి. ద క్రైసిస్ ఆఫ్ డెమోక్రటిక్ ఆర్డర్. డెమోక్రసీకి వచ్చిన కష్టాలు, డెమోక్రటిక్ ఆర్డర్కి వచ్చిన కష్టాలు సేమ్ అలానే ఉంటాయి. కానీ తర్వాత మళ్ళీ 1975లో విధించిన ఎమర్జెన్సీ 1977లో ఎత్తేసి ఎలక్షన్స్ కండక్ట్ చేశారు. 1977 ఎలక్షన్స్ ఉంటాయి. ఓకే జనతా గవర్నమెంట్, అన్ని పార్టీస్ కలిసి ఇందిరాగాంధీ చేసిన పనికి అందరూ కలిసి మెయిన్ లీడ్ లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ లీడ్ తీసుకొని అన్ని పార్టీస్ని కలిపి కొత్త గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. మొరార్జీ దేశాయ్ ఈసారి పిఎం మొరార్జీ దేశాయ్ అవుతారు. ఓకే దాని గురించి ఉంటుంది, అవన్నీ ఉంటాయి ఈ చాప్టర్లో. ఇది కొంచెం ఇంపార్టెంట్. ద క్రైసిస్ ఆఫ్ డెమోక్రటిక్ ఆర్డర్
ఎమర్జెన్సీ అవన్నీ ఏంటంటే ఎమర్జెన్సీ ప్రవేశపెడితే కండిషన్స్ ఎలా ఉంటాయి, 350, 356, 360 ఆర్టికల్స్ ప్రకారం ఎమర్జెన్సీ పెట్టేటప్పుడు ఇండియా కండిషన్స్ ఎలా ఉంటాయి, ఎమర్జెన్సీలో ఇండియా ఎలా ఉందో మనం ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, అరే ఇలా ఉంది అని. ఇంకా ఇప్పుడు కూడా ప్రస్తుతానికి మణిపూర్లో ఎమర్జెన్సీ ఉంది, కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ అది. నెక్స్ట్ కమింగ్ టు రీజనల్ యాస్పిరేషన్స్. ఇందులో మెయిన్గా గోవాస్ లిబరేషన్ ఉంటుంది. ఒక వాళ్ళు పోర్చుగీస్ 1961 వరకు పోర్చుగీస్ చేతిలోనే ఉంది గోవా. అండ్ ద గోవా వాజ్ యునైటెడ్ ఇన్ ఇండియా ఇన్ 1987. ఓకే, ఆ డిస్కషన్ అని ఉంటుంది చూడండి. ద్రవిడియన్ మూమెంట్ ఉంటుంది. ఈవి రామస్వామి నాయక్ గారు లీడ్ చేసిన ద్రవిడియన్ మూమెంట్ చాలా ఇంపార్టెంట్. చూడండి, నార్త్ ఈస్ట్, ఇందిరాగాంధీ డెత్, రాజీవ్ గాంధీ డెత్, ఇవన్నీ ఇందులో ఉంటాయి రీజనల్ యాస్పిరేషన్స్లో. నెక్స్ట్ కమింగ్ టు లాస్ట్ చాప్టర్, రీసెంట్ డెవలప్మెంట్స్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్, ఎరా కోయిలేషన్స్ అండ్ డిక్లైన్ ఆఫ్ కాంగ్రెస్ డిక్లైన్, ఎలా కాంగ్రెస్ డిక్లైన్ అయింది, కొత్త పార్టీస్ ఎలా కోయిలేషన్స్ ఎలా జరిగాయి, చిన్న చిన్న పార్టీస్ ఎలా ఫామ్ అయినాయి, అవన్నీ ఉంటాయి. అండ్ కమింగ్ టు బీజేపీ, లాస్ట్లో బీజేపీ డిస్కషన్ ఉంటుంది. బీజేపీ గవర్నమెంట్ ఎలా ఫామ్ అయింది, బీజేపీ ఎన్ని సీట్స్ అచీవ్ చేసింది, ఇవన్నీ ఉంటాయి. కమ్యూనిజం, సెక్యులరిజం, డెమోక్రసీ, వీటి గురించి కూడా లాస్ట్లో చిన్న డిస్కషన్ ఉంటుంది. ఇది పెద్దగా ఇంపార్టెంట్ ఏం కాదు. పాలిటిక్స్ ఇన్ ఇండియా సిన్స్ ఇండిపెండెన్స్ మెయిన్స్ పర్స్పెక్టివ్ ఇంపార్టెంట్, ఫిల్మ్స్కి పెద్దగా కాదు, కానీ ఎన్సీఆర్టీ కంప్లీట్ చేయాలి కాబట్టి మెయిన్స్ ఇందులో ఈ బుక్ మొత్తంలో చాలా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే గోవాస్ లిబరేషన్ చాలా ఇంపార్టెంట్. గోవాస్ లిబరేషన్, ఎమర్జెన్సీ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఎమర్జెన్సీ 1975 ఎమర్జెన్సీ, ఇందిరాగాంధీ ఏం చేసింది, అవన్నీ కొన్ని ఇంపార్టెంట్. ఈ ద్రవిడియన్ మూమెంట్, ఇవన్నీ ఒకసారి అయితే ఖచ్చితంగా చదవాలి. ఓకే, పార్టీషన్, యాక్సెషన్ ఆఫ్ సమ్ ప్లేసెస్, హైదరాబాద్, మణిపూర్, అలాంటివి ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. సో ఇండియా ఇండిపెండెన్స్ వచ్చాక ఇండియా పరిస్థితులు ఏంటి, ఇండియా రూలింగ్ ఎలా జరిగింది, 1975లో ఇందిరాగాంధీ చేసిన పనుల వల్ల డెమోక్రసీకి వచ్చిన ఎఫెక్ట్స్ ఏంటి, ఓకే, ఆవిడ సొంత ప్రయోజనాలకు ఎలా వాడుకుంది, దాని గురించి ఉంటుంది చూడండి. ఎలా మిగతా పార్టీస్ ఎలా డెవలప్ అయినాయి, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నింటిలో మెయిన్ గోవాస్ లిబరేషన్ మాత్రం చూడండి, చాలా ఇంపార్టెంట్ అన్నింటిలో. ఇంకంతే. పాలిటిక్స్ ఇన్ ఇండియన్ పాలిటీ అయిపోయింది, పాలిటిక్స్ ఇన్ ఇండియా సిన్స్ ఇండిపెండెన్స్ అయిపోయింది. దీంతో ఇండియన్ కాన్స్టిట్యూషన్ నెట్వర్క్ అయిపోయింది. పాలిటిక్స్ ఇన్ ఇండియా సిన్స్ ఇండిపెండెన్స్, ఇండియన్ పాలిటీ అయిపోయినట్టే. ఈ 2 బుక్స్ ఇండియన్ పాలిటీ. ఐ హోప్ దిస్ వీడియో వాజ్ హెల్ప్ఫుల్ టు యూ. చూడండి, పెద్దగా ఇంపార్టెంట్ ఏం కాదు, నేను ఏవైతే టాపిక్స్ చెప్పాను అవే ఇంపార్టెంట్, కానీ బుక్ అయితే మొత్తం చదవండి. బుక్లో ఉన్న టాపిక్స్ చదవండి, ఒక బ్రాడ్ అండర్స్టాండింగ్ వస్తుంది. ఈ బుక్లో ఏంటంటే అంబేద్కర్ గురించి, నెహ్రూ గురించి, నెహ్రూస్ రోలు, ఓకే, నెహ్రూ ఎప్పుడు పుట్టారు, ఓకే, సోషలిస్ట్ పార్టీ ఎవరు ఫామ్ చేశారు, ఎవరెవరు లీడర్స్ ఉంటారు, ఓకే, ఎవరెవరు లీడర్స్ ఉంటారు, వాళ్ళ రోల్ ఏంటి, ఎప్పుడు పుట్టారు, ఎప్పుడు చనిపోయారు, ఏ పార్టీతో వాళ్ళకి లింకప్స్ ఉన్నాయి, అలాంటి డిస్కషన్స్ ఉంటాయి. ఓకే, ఎక్స్టర్నల్ రిలేషన్స్లో నెహ్రూ ఈజ్ గుడ్ ఇన్ ఎక్స్టర్నల్ రిలేషన్స్ అనమాట, ఫారెన్ రిలేషన్స్. దాని గురించి కూడా లైట్గా డిస్కషన్ ఉంటుంది చూడండి. ఇంకంతే, ఇంకా పెద్దగా ఈ బుక్ గురించి పెద్దగా డిస్కస్ చేసేది ఏం లేదు. అలా చిన్న చిన్న చాప్టర్స్ ఉంటాయి అండ్ ఈజీ టాపిక్స్. ఓకే, ఈ బుక్ చదవడం వల్ల ఏంటో ఒక బ్రాడ్ అండర్స్టాండింగ్ వస్తుంది కొందరి గురించి, కొన్ని సిచ్యువేషన్స్ గురించి. ఇండియా ఇండిపెండెన్స్ వచ్చాక జరిగిన కొన్ని సిచ్యువేషన్స్, ఓకే, ఫ్రీడమ్ తర్వాత కొన్ని రికగ్నైజ్ అవ్వవు కదా, ఈ బుక్లో ఏవైతే మెన్షన్ చేసాడో అవి రికగ్నైజ్ అయ్యేవి మనం తెలుసుకోవాలి కాబట్టి ఒకసారి చదివితే మనకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. అంతే ఇంపార్టెన్స్. గోవా లిబరేషన్ ఇంపార్టెంట్, నేషనల్ ఎమర్జెన్సీలో ఇండియా కండిషన్స్ ఇంపార్టెంట్, అంతే. థ్యాంక్ యూ. ఐ హోప్ దిస్ వీడియో వాజ్ హెల్ప్ఫుల్. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. చెమట్లు పట్టేస్తున్నాయి.